హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు ఉద్దామేశ్వర తంత్రమందు చెప్పబడిన 36 మంది యక్షిణులలో 11వది మహేంద్రి యక్షిణి. ఈ యక్షిణి సకల విజయములకు, సర్వత్రా ఎదుగుదలకు, ఉత్సాహమునకు, సకల విధములైన శ్రేయస్సులకు చేకూర్చగలదు. ఈమె కుండలిని శక్తిని ప్రేరేపిస్తూ హంస గాయత్రి జపం చేయిస్తూ మనకు ప్రాణశక్తిని కూడా పెంపొందించగల మహత్తరమైన మహాశక్తి. ఈమెకు ఉపాసన చేయడం వలన ఆరోగ్యపరమైన ఆటంకములు తొలగడంతో పాటు ప్రాణాయామ శక్తి, ప్రాణశక్తిని పెంపొందించగలదు. ఈ ఉపాసన చేయడం సర్వత్ర విజయములకు మూలమై ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా మనం ఏ యక్షిని ఉపాసన చేసినా ఈ మంత్రం 108 సార్లు చేయడం వలన యక్షిని అతివేగంగా ప్రసన్నత చేకూర్చగలదు. ముందుగా తొలి సంధ్య, మరు సంధ్య, కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని ఇప్పుడు చెప్పబోయే మంత్రము 108 చెప్పున జపం చేసి తర్వాత రాత్రి 10 గంటల నుండి 1 గంటలోగా మూల మంత్రం జపం చేసే ముందు ఈ మంత్రము ఒక 108 జపం చేసుకున్న తర్వాత మూల మంత్రమును 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయాలి. తర్వాత మూల మంత్రం చేసి పూర్తి చేసుకున్న తర్వాత ఏ రోజైతే ఇంద్రధనస్సు వస్తుందో ఇంద్రధనస్సు చూస్తూ తులసి మొక్క వద్ద కూర్చొని ఈ మంత్రము 16 మాలలు జపం చేయడం వలన యక్షిని సాక్షాత్కారం ఇవ్వగలదు. లేదా ప్రత్యక్షంగా మంత్ర జపం చేసి దేవత యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు, విజయములు పెంపొందించుకోగలం. ముందుగా 108 చెప్పున 3 పూటలు చేయవలసిన మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా మహేంద్రి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా మహేంద్రి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా మహేంద్రి శ్రీం హ్రీం. మనం ఇప్పుడు చెప్పిన మంత్రము తొలి సంధ్య, మరు సంధ్య పూజించుకున్న తర్వాత అనగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని దేవతకు పీఠం అమర్చి అక్కడ ఈ మంత్రము 108 చెప్పున జపం చేసి తర్వాత రాత్రి 10 గంటల నుండి 1 గంటలోగా ముందుగా ఈ మంత్రం 108 జపం చేసిన తర్వాత మూల మంత్రమును మన శక్తి కొలది జపం చేయాలి. 16 రోజుల్లోగా లేక 21 రోజులోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. మహేంద్రి యక్షిని యొక్క మంత్రము ఓం హ్రీం మహేంద్రి మంత్ర సిద్ధిం కురుకురు కులుకులు హంసః సోహం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం మహేంద్రి మంత్ర సిద్ధిం కురుకురు కులుకులు హంసః సోహం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం మహేంద్రి మంత్ర సిద్ధిం కురుకురు కులుకులు హంసః సోహం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యక్షిని ఉపాసన చేసినా తొలి సంధ్య, మరు సంధ్య తప్పనిసరి కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకోవలసి ఉంటుంది. వాచిక జపమే చేయవలసి ఉంటుంది. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా 16 మాలలు జపం చేసి ఈ ఉద్దామేశ్వర తంత్రంలో చెప్పబడిన 36 మంది యక్షుల యొక్క ఏ సాధన అయినా సరే అతి శీఘ్రంగా చేసుకోవచ్చు. ఈ సాధనలు చేయాలనుకునే వాళ్ళు ముందుగా దశమహా విద్యాది దేవతల యొక్క ఏదైనా ఒక ఉపాసన పూర్తి చేసిన వారై ఉండాలి. అది కూడా గురు సమక్షంలో నేర్చుకుని చేసిన వారై ఉండాలి. చండి, చాముండి లేక భైరవ ఉపాసనలో ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఇటువంటి మంత్రములు గురు సమక్షంలో తీసుకొని గురువు యొక్క అదుపాజ్ఞలతో ఉంటూ చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. కాగా యక్షిని కవచము, యక్షిని గుటికలు, ఆకర్షణ యంత్రము పెట్టి చేయడం వలన ఇంకా వేగంగా యక్షిణులు సాక్షాత్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇవి కావాలనుకుంటే మాతో సంప్రదించి ప్రత్యక్షంగా మీరు జపం చేసి యక్షిని యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందమయమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.